అలాగే పవర్ఫుల్ భాషను కూడా చేసింది నాన్నగారే. మళ్ళీ అప్పటిదాకా మనకి పుస్తకాలు, ఆ కవిత్వం వాటి వరకే రెస్ట్రిక్ట్ అయింది భాష మంది. ఇప్పుడు కర్ణలో ఉంది, లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరగణి కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు అని అది ఇదని దాని ఇంట్రెస్ట్ కలగడానికి మళ్ళీ నెమ్మదిగా ఒక్కొక్క లైన్కి మరి పాండవులు, దాని తర్వాత మళ్ళీ పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. జనరల్గా అర్థం కాని వాడికి, బామరుడికి అర్థం కాదు. ఏంటి ఎందుకు ఇలా లాగాడాయన, పాండవులని ఎందుకు లాగాడాయన అని. అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం, ఏంటండి ఎందుకు అలా లాగాడాయన పాండవులు అని అంటే అదే అతనికి వాళ్ళ మీద ఉన్న కసి, కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్ళే నెమ్మదిగా విని 10 సార్లు చివరికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎన్టీఆర్ రామారావు అయిపోయి వాళ్ళే కాళ్ళల్లో పైకి వేసుకుని డైలాగులు చెప్పే. అంటే మాధ్యమం, సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమమే కాదు, ఒక హౌ టు ఎలా దాన్ని ఇప్పుడు పిల్లలకు ఉంది. నేను చెప్పాను ఇందులో మేకతోక 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 మేక మేకతోక మేకతోక మేక ఒక్కొక్క తోక మేక మేకతోక మేక మేక ఒక్కొక్క తోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఏమీ లేదు, అర్థం అవుతుంది మేక తోక అంతే. అలా అంటే పాత సినిమాల్లో కూడా